అనకాపల్లి జిల్లా సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీలు పారిపోయారు. చోడవరం సబ్ జైలు వార్డెన్పై ఖైదీలు దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనలో వార్డెన్కు గాయాలయ్యాయి. వారి కోసం జైలు సిబ్బంది గాలిస్తున్నారు. దొంగతనం కేసులో నిందితులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. వార్డెన్తో పాటు ఇద్దరు జైల్ స్టాఫ్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం నలుగురు గార్డ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ డ్యూటీస్లోనే ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీ మన డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్లోనే తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఈయన ఒక్కరే ఉండడం వల్ల దాడి జరిగింది అంటున్నారు. దేంతో కొట్టాడు సార్? అది ఇన్ఫర్మేషన్ బాబు మన ప్రెజెంట్లీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలోనే అన్ని బయటకు వచ్చేస్తుంది. సో ప్రెజెంట్లీ నేను ఈ టైంకి కమెంట్ చేయడం అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది సెపరేట్ డిపార్ట్మెంట్, ప్రిజన్స్ డిపార్ట్మెంట్. సుత్తితో దాడి చేశారని మన సైడ్ నుంచి మనం ఏదైనా ప్రికాషనరీ మెజర్స్ వాళ్ళు తీసుకోవాలి. ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇది ప్రిజనర్స్కి లోపలకి పెట్టుకోవాలి, బయటకి ఎటువంటి అలౌ చేయకూడదు. అట్ ద సేమ్ టైం అది 2 గేట్స్ ఉన్నాయి, అది కూడా క్లోజ్గానే పెట్టుకోవాలి. ఆ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మన పోలీస్ తరపు నుంచి కూడా ఇవ్వడం జరిగింది. హెడ్ వార్డెన్కి కూడా ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించేసి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రెజెంట్లీ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, ఎటువంటి ఇష్యూస్ లేవు. కానీ మళ్ళీ స్కానింగ్ కోసం కూడా పంపించాము. వీ హోప్ ఫర్ ఎ స్పీడీ రికవరీ.